వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, ఇదే నినాదంతో సరిగ్గా నెల రోజుల క్రితం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన మార్కులో నెల రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. అటు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా పూర్తయి నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల్లో 2 హామీలను మొదట్లోనే అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మిగిలిన హామీలపై దరఖాస్తుల స్వీకరణ, ప్రజావాణి కార్యక్రమం, దరఖాస్తుల స్వీకరణ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేపట్టింది. తన వ్యవహార శైలితో గత పాలకులకు భిన్నంగా, ముఖ్యంగా కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేరు గత 10 ఏళ్లుగా అనే విమర్శను ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లగలిగింది ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఎలా అయితే ప్రచారంలోకి తీసుకొని సక్సెస్ అయిందో, ప్రజల్లోనే తామున్నామనే రకంగా కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసుకుని గత నెల రోజులుగా మ్యాక్సిమం మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకున్నారు. ప్రజల్లోనే ఉన్నారు. అటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు, ఇటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలేవి అన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఆ రకంగా నెల రోజుల పాలనలో రేవంత్ రెడ్డి పాలనకి, కాంగ్రెస్ పాలనకి ఎన్ని మార్కులు పడ్డాయి, రేవంత్ పాలనపై విపక్షాలు ఏమనుకుంటున్నాయి, విశ్లేషకులు ఏమంటున్నారు, నిజంగా మార్పు వచ్చిందా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత నెల రోజుల్లో వచ్చిన మార్పు ఎంత, ఒకేసారి మార్పు మొత్తం రాకపోయినా నెల రోజుల్లో జరిగిన మార్పు ఏంటి, నెల రోజుల్లో వచ్చిన ఫలితాలు ఏంటి, ఇదే అంశంపై చర్చిద్దాం. లంచ్ అవర్ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు మనతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందు రవి గారితో మాట్లాడదాం. రవి గారు, ఎందుకు వాళ్ళతో మాట్లాడండి ఇద్దరు, మీరు చెప్పాక వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళిద్దరు అవైలబుల్ రాలేదు, మీరు ముందు చెప్పండి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనేది కాంగ్రెస్ పార్టీ నినాదం. నిజంగానే కాంగ్రెస్ వచ్చేసింది. అయితే మార్పు ఎంత వచ్చింది, మీకు ఎంత మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది? అంటే 30 రోజుల్లోనే సమూల మార్పులు జరగవు, కరెక్ట్. అయితే మార్పు ఏమైనా కనిపిస్తుందా మీకు? అంటే వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు కదా, చక్కగా ప్రారంభం అయితే సగం పని అయిపోయినట్టే అని. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ దాని పద్ధతులు లేదా అక్కడ ఉండే వైరుధ్యాలు ఇట్లాంటివి చూసినప్పుడు ఈ నెల రోజుల్లో మటుకు వాళ్ళు అనుకున్నటువంటి పద్ధతిలో వెళ్తున్నారంటే మనకు అర్థమవుతుంది. అపశృతులు ఈ నెలలో ప్రత్యేకించి చెప్పుకోదగినవి, తీవ్రమైనవి ఏమీ లేవు. ప్రారంభ కష్టాలు కొన్ని ఉండొచ్చు తప్ప మిగతావి పెద్ద ప్రధానమైనవి లేవు. మార్పు ఎట్లాగో వస్తుంది కళ్యాణ్. ఒక ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయా పార్టీలకు ఉన్నటువంటి రాజకీయ సంస్కృతి అది అమల్లోకి వస్తుంది. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉండి 10 ఏళ్ళు ఆయన కొనసాగడం వల్ల ఇప్పటి వరకు ఉన్నది ప్రధానంగా బీఆర్ఎస్ సంస్కృతి ఉండింది. తెలంగాణ ప్లస్ బీఆర్ఎస్ సంస్కృతి. ఇప్పుడు కాంగ్రెస్ సంస్కృతి ప్లస్ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉన్న పరిస్థితులు, అలా ఒక మార్పు అనేది అది ఆ మార్పు కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టులు లేదా బీజేపీ ఇట్లా ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు వాటి పద్ధతులు అది కాంగ్రెస్ లో విస్తృతమైన ప్రజాస్వామ్యం, చర్చలు, ఢిల్లీ వెళ్ళి రావటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏమో ముఖ్యమైనది బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం అన్నది ఒక ప్రధానంగా ఈ ప్రయాణాల్లో కానీ వీటన్నిటిలో పెద్ద మార్పు. అది మామూలుగా సామాజికంగా సోషల్ మహిళల మొబిలిటీ సంచారం అన్నది ఒకటి చాలా ముఖ్యమైనది. ఉత్పాదకత రీత్యా ఇంకో దాని రీత్యా కూడా తమిళనాడులో 43% అది పెరిగింది వాళ్ళ దీంట్లో అని చెప్పారు. అటువంటి మార్పు అది మంచిదే. అదే సమయంలో ఇంకా ఇతర విషయాలు మళ్ళీ మనం మాట్లాడదాం. ఇప్పుడు ఆటో కార్మికులు దాంతో పాటు వచ్చిన అనుబంధ సమస్య, దాన్ని కూడా కొంచెం వీలైనంత వేగంగా పరిష్కరించాల్సింది, లేకపోతే కొంచెం మార్గాంతరం చూపాల్సింది ఆటో కార్మికులు. ఇక మిగతా విషయాలు అవి కొనసాగుతున్నాయి. ఒకటేమో కొంచెం తొందరపాటు ఉండకూడదు. నేను విధాన నిర్ణయాలు ప్రకటించేటప్పుడు అది ఫార్మాసిటీ అయినా, అది మెట్రో రైలు అయినా, ఇట్లాంటి వాటి మీద ముందుగానే ఆలోచించుకొని కొంత సమగ్రంగా నమ్మకం కలిగించేట్టుగా చేస్తే బాగుంటుంది. మూడవది, నిన్న జిల్లాల గురించి ముఖ్యమంత్రి ప్రకటించారు. అది చాలా కీలకమైన నిర్ణయం కదా. అటువంటిది రేవంత్ రెడ్డి నిన్న ఇంటర్వ్యూలో చెప్పే అధికారం ముఖ్యమంత్రికి ఉంది. కానీ అలాంటి ప్రధానమైనటువంటి సమగ్రమైన మార్పు చేయదలుచుకున్నప్పుడు ఇంకొంచెం రవి గారు, మీరు చెప్పిన 3 అంశాలు ఏదైతే ఫార్మాసిటీ, మెట్రో రైలు, నిన్న ఎక్కడో ప్రకటించిన జిల్లాల పునర్విభజన, ఇవన్నీ కూడా చాలా కీలక నిర్ణయాలు. అంటే చాలా కీలక నిర్ణయాలను ఎక్కడా చర్చించకుండా, కేబినెట్ లో కూడా ప్రస్తావన లేకుండా, మంత్రులు ఎవరికి తెలియకుండా రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు అనే ఒక విమర్శ అయితే ప్రధానంగా వస్తుంది. ఓకే, అది వాళ్ళు చూసుకోవాలి. నిజంగా కేబినెట్ మంత్రులు, సీనియర్లు అది నిజంగా వాళ్ళకి తెలియకుండా ఆయన చెప్పారనేది. ఇక నేను ప్రజాస్వామికంగా మనం చూసినప్పుడు మటుకు
వాటికి సంసిద్ధత. ఇంకోటి ఇప్పుడు ధరణి ఉంది, వీటన్నిటిని మించి ధరణి అనేది రైతులకు సంబంధించి చాలా కీలకమైన ధరణి, రైతు బంధు ఆ పరంపరలో ధరణి మార్చడము అంటే ఎటువంటి మార్పులు చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు నెల రోజుల్లో రైతులు పాపం రైతులు దృష్టి అంతా వాడి పొలం మీద, దాని మీద వచ్చే ఫలసాయం మీద, దాని మీదే వాళ్ళ దృష్టి అంతా ఉంటుంది. కళ్యాణ్ అట్లా చూసినప్పుడు ధరణిలో ఏం చేస్తారు అన్నది చాలా స్పష్టత ఇప్పటికీ ఉంది. కౌలు రైతులకు కూడా సహాయం చేయడం అది చాలా మంచి పని, నేను స్వాగతిస్తాను. కానీ ఎలా ఇస్తారు, దీనివల్ల వాళ్ళు ఇద్దరిని ఎలా చేస్తారు, దీని మీద కూడా ఇప్పటి స్పష్టమైన లేదా కనీసమైన మార్గదర్శకాలు లేవు. అవి రూపొందించాల్సిన అవసరం ఒకటి చాలా ఉంది. ఇట్లా చెప్తూ పోతే ఇప్పుడు హఠాత్ ప్రజాపాలన అనేది చేశారు, అందరికీ దరఖాస్తులు అవి ఇచ్చారు. నిజానికి దరఖాస్తులు ఎందుకబ్బా, ఉన్నవే కదా, ఇప్పుడు జీవితం నడుస్తూ ఉంది, ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది కదా, కొత్తగా దరఖాస్తులు ఎలా ఇవ్వాలి అనేక సందేహాలు ఉత్పన్నమైనవి. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వివరణ ఇస్తూ రాని వాళ్ళు మటుకే ఇవ్వాలి, వస్తున్న వాళ్ళు ఇవ్వనక్కర్లేదు అన్నారు. కానీ ప్రజల పరిస్థితి అలా ఉండదండి. మన ప్రజలు చాలా అవసరం. అది కాదు రవి గారు, 1,20,000 దరఖాస్తులు వచ్చాయి అంటే 1,20,000 మందికి రానట్ట కాదు కదా. 1,20,000 కాదు, 1,20,000. సారీ, 1,20,000 లక్షలు వచ్చాయి. అందువల్ల వీటిని కూడా కొంచెం స్ట్రీమ్ లైనింగ్ అనేది ఒకటి అవసరం ఉంది. ప్రారంభంగా ఏదో తీవ్రమైన విషయాలు జరిగాయని చెప్పట్లేదు. వెల్ బిగన్ ఇస్ ఆఫ్టర్ అన్నది శుభంగానే ప్రారంభమైందని మనం భావించవచ్చు. మహిళలతో ప్రారంభించడం కూడా మంచిదే. కానీ ఈ హడావుడి నిర్ణయాలు ఒకటి, రెండోది ప్రాధాన్యత క్రమం ఉండటం ఒకటి. వీటి గురించి చివరిది ఈ ప్రాజెక్టుల గురించి. ఎన్నికల ముందు నుంచి మనం ఎన్నికలప్పుడే మేడిగడ్డ దాని మీదే ప్రధాన చర్చ ఉండింది. ఆ తర్వాత మంత్రులు వెళ్ళారు. ఇప్పుడు సిబిఐ చేయాలి అని అంతకుముందు అన్నారు, ఇప్పుడు ఎందుకు అడగట్లేదు అని ఈయన అంటాడు, కిషన్ రెడ్డి అంటారు. సిబిఐకి అప్పగించడం అంటే ఇంక మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానూ బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును తీసుకెళ్లి కేంద్రం చేతుల్లో పెట్టడం తప్ప ఇంకెంత మాత్రం వేరే ఏమి ఉండదు. కాబట్టి ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణో లేదా మాజీ జడ్జితోనో ప్రభుత్వం ఇక్కడ నిపుణులతో చేయించడం చాలా అవసరం తప్ప ఈ పేరుతో సిబిఐని రేవంత్ ప్రభుత్వమే ఆహ్వానించి తీసుకురావాలనుకోవడం కోరుకోవడం కొంతమంది, అది కూడా నాకేమంత సమంజసంగా కనపడదు. రాష్ట్రంలో దాన్ని మనం చూసుకోలేమా. కాబట్టి ఈ విషయాల్లో ఇటువంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపాటు కంటే స్పష్టత, సమగ్రత ఆలోచించడం చాలా ముఖ్యం. ఈరోజు రైతు బంధు వేసేమంటున్నారు, అది ప్రధానమైనది. వేయటం మొదలు పెడితే చాలా మంచిది, అది సక్రమంగా జరగాలని కూడా మనం కోరుకోవాలి. రైట్ రవి గారు, రవీంద్రరావు గారితో కూడా మాట్లాడదాం. ఎలాంటి మార్పు కనిపిస్తుంది ఏంటి, రవీంద్రరావు గారు కూడా మనతో ఉన్నారు. రవీంద్రరావు గారు, ముందుగా రేవంత్ రెడ్డి ఈరోజు 30 రోజుల పాలన పూర్తయినాక ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీకు చదివి వినిపిస్తాను. 4 లైన్లు ఉంది, చదువుతాను. తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువుదీరింది, బానిసత్వపు సంఖ్యలు బద్దలయ్యాయి. తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల ముఖాలలో వెలుగులు వెల్లివిరుస్తున్నాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటున్నాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట. నిజంగా తెలంగాణలో దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ కాన్సెప్ట్. అది దొరల పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది అనేది వాస్తవమైన అంగీకరిస్తారా మీరు? ఇప్పుడు మీరు కళ్యాణ్ గారు చెప్పండి. అంటే రెడ్లు మన తెలంగాణలో దొరలు కాదు. వెలమలు వెలమలు అంటే ఏదో ఈ కరీంనగర్ లా కొంచెం ఉండొచ్చు, కానీ మిగతా జిల్లాలో పెద్ద చెప్పుకోదగింది కాదు, పెద్ద దొరేకాలు గడిలు ఉన్నది కాదు. ఊరున్నది యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది రెడ్లేనే, రెడ్ల రాజ్యమేనే, నడిచింది అంత అదేనే. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెడ్లేనే. ఇది ఒక రకమైన దాడి, ఒక కుట్రపూరితంగా ఒక రకమైన విషపూరితమైనటువంటి ప్రచారం తప్ప మరొకటి కాదు. ఇక ఇది సరే, ప్రజలు తీర్పిచ్చారు, ఇప్పుడు మార్పు కావాలనుకున్నారు, మార్పు జరిగింది. నేను అనేది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నెల రోజుల పరిపాలన చూస్తే ప్రజలు కూడా, నేను ఇప్పుడు క్షేత్రంలోనే ఉన్నా, నేను వరంగల్ జిల్లాలో పర్యటనలో ఉన్నా. ఇక్కడ అడుగుతున్నారు ఏమైంది రైతు బంధు, ఇంతవరకు రైతు బంధు పడలేదు. రైతు బంధు ఒక ఎకరా కూడా పూర్తిగా పడలేదు. తర్వాత కింటాకి 500 బోనస్ అన్నారు. ఈ బోనస్ సంబంధించి కూడా మరి కళ్ళాలలో తూకాలు అయిపోతున్నాయి తప్ప ఇంతవరకు బోనస్ కు సంబంధించి పంపిణీ జరగలేదని. ఆ తర్వాత సిలిండర్ అన్నారు, మహిళలకు సంబంధించి
ఆ సిలిండర్ ప్రస్తావన కూడా లేదు. ఏదో ఎగబడి దరఖాస్తులు అయితే తీసుకున్నారు. ఆ దరఖాస్తులు కూడా స్పష్టంగా లేదు. 4-5 అంశాలకు సంబంధించి ఉంది. ఆ దరఖాస్తు అంతా కూడా గందరగోళం ఉంది. దానికి ఎవరు జవాబు చెప్పే పరిస్థితి కూడా లేదు. దేనికి అప్లై చేసుకోవాలి, దేనికన్నా అసలు ఎవరు అప్లై చేసుకోవాలనే క్లారిటీ కూడా లేదు. ఇక రైతు బంధు సంబంధించి అయితే ఈ రకంగానే ఉంది. ఇంకా అనేకమైనటువంటి వారి వాగ్దానాలు ఎట్లున్నాయంటే, తెల్లారే డిసెంబర్ 9నే ఎల్బీ స్టేడియంలే 6 గ్యారెంటీల మీద సంతకాలు అవుతున్నాయి. ఇక వేగవంతంగా మీ ఇళ్లకు వస్తున్నాయని ప్రచారం చేశారు. దాంట్లో ఆర్టీసీ బస్సులు ఎక్కిస్తున్నారు. ఏంటల్లా ₹1 కూడా వారు ఇప్పుడు ఇచ్చేది లేదు. ఆర్థికంగా ఏ రకంగా భారం ఇప్పుడు ప్రభుత్వ చేతి నుంచి పైసా ఖర్చు పెట్టని వ్యవహారం చేస్తున్నారు. ఇంకా ఉల్టా ఏంటంటే ఓ చర్చనీయాంశం ఉంటేందుకు దరఖాస్తులని ఓ చర్చనీయాంశంగా అసెంబ్లీ ఏర్పాటు చేసి ఏది దుమ్మెత్తి పోసి శ్వేతపత్రం అని దాని మీద 4 రోజులు గడిపారు. ఇంకా ఏమన్నారు, ఫార్మాసిటీ అవసరమా రద్దు అన్నారు, మెట్రో రద్దు అన్నారు. ఇప్పుడు ఇన్ని జిల్లాలు అవసరమా అంటున్నారు. మళ్ళీ ఫార్మాసిటీ అట్లా కాదు, ఫార్మాసిటీ ఉంటుందని అంటున్నారు. మళ్ళీ మెట్రో రైల్ అది కాదు, కొంచెం దగ్గర దారిలో ఇట్లా తీస్తున్నాం అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు జిల్లాలు ఏంటంటే అయ్యో మా జిల్లా తీసేయద్దు. ఎవరైనా అయిన జిల్లాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇచ్చిన జిల్లాలు మారిస్తే ప్రజల్లో రియాక్షన్ రాదా? రియాక్షన్ రాగానే ఏంది అంటే కుడిది ఎడమకి పెట్టుడు, ఎడమకి పెడితే ఎడమకు బాగలేదనగానే మళ్ళీ తీసుకొచ్చి కుడికి పెట్టుడు. ఇదా మార్పు అంటే? చర్చనీయాంశం ఎట్లా తీసుకొస్తున్నారంటే నిర్ణయాల పైన ఒక రకంగా మార్పు తీసుకొస్తామన్నాడు. కాస్త గడబిడ కాగానే మళ్ళీ యథాస్థితిలో ఉంచడం అనేది. ఆర్థిక పరమైన భారం పడే ఏ అంశం సంబంధించి కూడా వారు ఇంతవరకు నిర్ణయం తీసుకోలే. రుణమాఫీ సంబంధించి అంతే, ఉద్యోగాల నిర్ణయానికి సంబంధించి అంతే, తర్వాత పోతే విద్యార్థులకు భరోసా అన్నారు 5 లక్షల రూపాయలు, దానికి సంబంధించి అంతే. ఇప్పుడు ఇంకా సీఎంఆర్ఎఫ్ లో గతి లేదు. ఈ ఏది హెల్త్ కు సంబంధించి అత్యంత కీలకమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రిప్రజెంట్ చేసే సీఎంఆర్ఎఫ్ లకు అతి గతి లేదు. అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది ఏంది, ఈ సిడిపిలకు సంబంధించింది ఏంది, ప్రభుత్వం సంబంధించిన ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలు గతంలో మంజూరు చేసిన అన్నిటి కూడా ఏదో నిలుపుదల చేస్తామని అన్నారు. ఎక్కడికక్కడికి ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. అంటే రవీంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 30 రోజులే, నెల రోజులే అయింది. అప్పటికే మీరు ఆర్థికంగా రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించారని అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా పెట్టారు. 7 లక్షల కోట్లు దివాలా తీశారని. అసలు ఖజానాలో నిధుల్లో ఆయన ఒక కామెంట్ కూడా చేశారు, ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చాను, ఇక్కడ కుండలు ఖాళీగా ఉన్నాయని. ఎలా చేయాలి పనులు? కళ్యాణ్ గారు పిచ్చోళ్ళు అనుకుంటారా? జనం ఏమన్నా మీరు అధికారంలోకి వచ్చేటోడికి ప్రభుత్వంలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని నిధులు ఉన్నాయి, ఏ రకమైన పథకాలు, ఎంత ఆదాయం ప్రతి బడ్జెట్ లో పెడతాం లేదా? కాగు నివేదికలు లేవా? పిచ్చోళ్ళగా మాట్లాడితే జనం నమ్మడానికి ఇంకా ఏం ఎర్రి మాటలండి. ఈ బడ్జెట్ ఎంత, ఇక్కడ ఆదాయం ఎంత, ఇక్కడ ఖర్చు ఎంత అంతా తెలవనంత ఎర్రి బాపలు అనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా ప్రజలమైనా చెప్పడానికి కూడా కొద్దిగా అర్థపర్థం ఉండాలి. తర్వాత ఎవరండి అన్నది రోజులల్లా, గంటలల్లా, నిమిషాలల్లో చేస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇచ్చింది ఎవరండి? ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకరణ రోజు నుంచే అమలు అవుతాయని ప్రకటించింది ఎవరండి? ఈ డెడ్ లైన్ పెట్టింది ఎవరు? తారీఖులు నిర్ణయించుకుంది ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలియని విషయాలా? మేమేం అడగకపోదు, మాకంతా టెన్షన్ లేదండి. ప్రభుత్వం వారు వచ్చిండ్రు, ప్రజలు ఓట్లు వేసిండ్రు, ప్రజాస్వామ్యంలో మమ్మల్ని ప్రతిపక్ష బల్లో కూర్చోబెట్టారు. అది కాదు ఇష్యూ. మాకేదో ఆవేశం ఉన్నట్టు, మేమేదో తొందరపడుతున్నట్టు, మేమేదో జీర్ణించుకోలేనట్టు ఈ ఎకసెక్కే మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మేమేమంటున్నామంటే మీరు ఇచ్చిన టైం బాండ్ కానీ, మీరు మాటల్లో చెప్పిన విషయాలు కానీ, మీరు పెట్టిన డెడ్ లైన్ కానీ, డిసెంబర్ 9వ తారీఖు నుంచి అమల్లోకి వస్తున్న తీరును కానీ, ఆ వేగవంతమైన నిర్ణయాలు, ఆలోచనలు అనేటివి ఏమో సప్పబడ్డది ఏంది? ఎటో మీ అతిగతి ఎటో పోతున్నది, మీ మాటల తీరులో మార్పు వచ్చింది ఏంది, ఎటువైపు మీరు బాణం ఎక్కుబెడుతున్నారు? ఆదాయాన్ని సమకూర్చుకొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాల్సిన మీరు గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఎందుకుంటున్నారు అనేది ఇక్కడ చెప్తున్న విషయం. ప్రభుత్వ వ్యవహారాలు మాకు తెలియదు, ఏదో ఇంట్లో భాగవతం లాగా గోప్యంగా ఉంటుంది అనడానికి కొద్దిగా అర్థం ఉండాలి కదా కళ్యాణ్ గారు అనడానికి. వాళ్ళకైనా వింటేందుకు మనకైనా ప్రజలకైనా అంత అర్థం కానంత ఆలోచన రహితంగా మాట్లాడితే
ఇది మంచి పరిణామం అనేది రవీంద్రరావు గారు కావాలి. ఇక్కడ రెండు అంశాలు ప్రజలకున్న ఇష్యూస్, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఒక నిమిషం పక్కన పెడితే, ప్రగతి భవన్లోకి ప్రజలు, జనం ప్రజావాణి పేరుతో యథేచ్ఛగా ఎంటర్ అవుతున్నారు, అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు అది గడిలాగా ఉండేది, మొత్తం బయట బారికేడ్లు ఉండేవి అనేది ఒకటి. రెండవది, సెక్రటేరియట్లో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాం. ఇది ఈ బానిస సంఖ్యలను మేము తెంపేశాం అనేది ఈ నెల రోజుల్లో జరిగిన ప్రధాన పరిణామం ఇదే అనే రకంగా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. దాన్ని మీరు కళ్యాణ్ గారు మీరు చెప్పి నాకు అర్థమైంది. ముఖ్యమంత్రి ఇల్లు అంటే ముఖ్యమంత్రి ఇంటికి ఎవరు పోవాలి, ముఖ్యమంత్రి ఏం పని చేస్తాడు అనేది ఇక్కడ విధి విధానాలు ఉన్నాయి. సెక్రటేరియట్ లో ఏం పనులు జరుగుతాయి, ఎవరు కూర్చుంటారు, ఎవరు పోవాలనడానికి విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఏం చేస్తాడు, ఎంపీటీసీ ఏం చేస్తాడు, ఎంపీపీ జెడ్పీటీసీ ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఎంఆర్ఓ ఏం చేస్తాడు, కలెక్టర్ ఏం చేస్తాడు, కింది నుంచి వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు 4-5 వేలు ఒక్కొక్క రోజు వస్తున్నారు ప్రగతి భవన్. వీళ్ళందరిది డేటా ఫీడ్ ఇంకొక 4 రోజులు అయినాక మేము కూడా తీస్తాం జాతకం. ఎంతమంది వచ్చారు, ఏం విజ్ఞప్తులు ఇచ్చారు, చేశారు, ఏం పరిష్కరించారు అది చెప్పమనండి. అది శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ముఖ్యమంత్రి దగ్గరికి కింది స్థాయి ప్రజలు వస్తున్నారంటే దాని అర్థం రైట్. ఓకే, రవీంద్రరావు గారు ఆల్రెడీ లైవ్లో ఉన్నారు, తెలకపల్లి రవి గారు ఉన్నారు, మరో రవి గారు, మల్లు రవి గారు మనతో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి గారు, ముగ్గురు రవి గారులే ఉన్నారు మాకు ఇప్పుడు డిబేట్ లో. ఏదైనా కళ్యాణం మీదే. రవి గారు మార్పు కావాలన్నారు, మార్పు వచ్చింది. కాంగ్రెస్ రావాలన్నారు, కాంగ్రెస్ వచ్చింది. నెల రోజులు అయిపోయింది. ఎంతవరకు మార్పు వచ్చింది అనుకుంటున్నారు? ఎలాంటి మార్పు వచ్చిందని మీకు అనిపిస్తుంది ఇప్పుడు? సార్, ఇప్పుడు మార్పు వచ్చిందా లేదా అనే విషయం మీద ప్రజల్లో ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలోనే మనం ఏదైతే సింబాలిక్గా ఈ ప్రజాభవన్ దగ్గర, ఏది ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి ఈ కంచెలు గించెలన్నీ తీసేయటమే కాకుండా దాని తర్వాత రోజు నుంచి అక్కడ ప్రజలకి అక్కడికి వచ్చే అవకాశం కల్పించడం, అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ తీసుకోవటం, దానికి మంత్రుల్ని, అధికారుల్ని బాధ్యతగా పెట్టడం, ఆ వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేసి ప్రతి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక నెంబరు, కోడ్ నెంబరు, దాంతోపాటు అది ఎక్కడ పోయిందని పంపిస్తున్నారు. అది నేను కూడా నాకు మానిటర్ చేసిన సంగతి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇది జరుగుతున్నటువంటి సమస్య. పరిష్కారం అయ్యాయి, కొన్ని అయి ఉంటాయి, కొన్ని కాలేదు. ఎన్నైనాయో, ఏం జరుగుతాయో అన్నీ చూస్తుంటాం. అసలు ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏంటంటే, ఇవాళ ఏదో ఒక సమస్య తీసిపోయి ఏంగానే దానికి ఇచ్చి చేశారా లేదా అనేది కాదు. అసలు వాళ్ళ సమస్యల గురించి చెప్పుకోవటానికి గత ప్రభుత్వంలో ఇల్లు రాలేదంటే ఎవరికి చెప్పుకోవడం లేదు, పెన్షన్ కావాలంటే ఎవరికి చెప్పుకోవటానికి లేదు, రేషన్ కార్డు అంటే ఎవరికి చెప్పుకోవటానికి లేదు. అంత అయోమయంగా ఉన్న పరిస్థితుల నుంచి ఇవాళ మళ్ళీ ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి వాళ్ళకి ఏం కావాలని అన్నీ వాళ్ళ దగ్గర నుంచే కాగితాలన్నీ తీసుకుంటున్నాం. ఇది రేపదే ప్రజల ప్రభుత్వం ఉంటే. ఇది కాకుండా ప్రభుత్వం రాగానే సామాజిక న్యాయం కూడా జరగాల. సోషల్ జస్టిస్ మస్ట్ బి ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అంబేద్కర్ గారే ఒక బుక్ రాశాడు. ప్రజాస్వామీకరణ ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఆఫీస్ చూడండి, ఆఫీసులో అన్ని వర్గాలకి ఆవిడ అవకాశం కల్పించాడు. హెచ్సి దగ్గర నుంచి బ్రాహ్మణ్ దాకా, ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అందరికీ అక్కడ ఇచ్చారు. అదే రకంగా మీరు సెక్రటేరియట్లో ఇచ్చిన పోస్టింగ్లు అంతే. సిటీలో సిటీ సిపిలు, కమిషనర్ ఆఫ్ పోలీసులు ఇచ్చిన దాంట్లో కూడా సామాజిక న్యాయం చూపించాడు. అది కాకుండా కలెక్టర్ పోస్టింగ్ లో సామాజిక న్యాయం ఇచ్చారు. ఏ రకంగా ఒక మాట సామాజిక న్యాయంతో పాటు ఎఫిషియన్సీ, అదే కాకుండా వాళ్ళ చరిత్ర, వాళ్ళకు ఉన్నటువంటి హిస్టరీ అంతా చూసి ఇచ్చిన పోస్టింగ్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. అక్కడ ఒకటి ఇక్కడెక్కడ ఏదైనా పొరపాటు జరగవచ్చు, కానీ అన్నీ మంచిగా జరుగుతున్నాయి అనేటటువంటి భావం. ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రతి చోట. ఇక్కడ ఎస్సీలకు సంబంధించి ఒక కలెక్టర్, అక్కడ ఒక ఎస్టీలకు సంబంధించి, ఇంకో బీసీకి సంబంధించి, ఒక మైనార్టీకి సంబంధించి, ఇట్లా ఎక్కడికక్కడ ప్రజలు మాది ప్రభుత్వం అనేటటువంటి ఆలోచన వచ్చే విధంగా ఉండటమే కాకుండా 2 గ్యారంటీలను ఆల్రెడీ మొదలుపెట్టారు. బస్సులో ఇప్పటికి 8 కోట్ల మంది మహిళలు తిరిగారు. ఇది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చెప్పిన లెక్క ప్రకారం. ఇది కాకుండా 10 లక్షల రూపాయలు కార్పొరేటర్ ఇది చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మామూలుగా
ప్రజలకు ఏమి చేయాలనే దాని మీద ఆలోచనలో భాగంగానే మొట్టమొదటిగా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్కని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని వెళ్ళి అక్కడ మనకు రావాల్సిన బడ్జెట్ గురించి ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడొచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని పోయి ప్రధానమంత్రినే కాకుండా అక్కడ ఉన్నటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని, అదే రకంగా ఫైనాన్స్ మినిస్టర్ని, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరినీ కలిసి మన రాష్ట్రానికి కావాల్సినవి ఏమేమి కావాలో అడిగి రావటం జరిగింది. మనం కాంగ్రెస్ పార్టీ అయినా ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీ ఉన్న ఫెడరల్ వ్యవస్థలో మనం ప్రభుత్వంలో కలిసిమెలిసి పనిచేయాలి కాబట్టి అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇది కాకుండా మీరు చూడండి, ప్రజలతో కలిసేటటువంటి విధానంలో కానీ ముఖ్యమంత్రి దగ్గరికి సెక్రటేరియట్ అనేది అదొక మ్యూజియం లాగా ఉండేది. ఆ మ్యూజియం కంటే కూడా దాంట్లో పోవటానికి ఎవరికి అవకాశం ఉండేది కాదు. అదొక నిషేధ స్థలం లాగా ఉండేది. ఇప్పుడు దాని దగ్గరికి మంత్రుల దగ్గర రవి గారు మీరు ఎంతో నీకు ప్రజాపాలన అనే ఒక నిషాన్ని కనపడాలి. అంబేద్కర్ బొమ్మని పెద్దగా పెట్టి దాని ఆలోచనని ఖతం చేశారు. ప్రజాస్వామ్యీకరణ అనేది అంబేద్కర్ చెప్పాడు. దాన్ని ఖతం చేసి ఆయన బొమ్మను సెక్రటరీ మీరు చాలా మంది ముఖ్యమంత్రులను ఇప్పటికి చూసుంటారు మీ రాజకీయ అనుభవంలో. మొదట్లో వచ్చిన కొత్తలో ఖచ్చితంగా హడావుడి జరుగుతుంది, మార్పు జరుగుతుంది. ఇవన్నీ అంటే ముఖ్యంగా అధికారులను మార్చడం ఇక్కడ మాట్లాడండి. ఈ హడావుడి గురించి చెప్పలేదు నేను. అధికారులను మార్పు అనేది నీకు తెలియాలా? అధికారుల మార్పులో వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. అది కాదు. ఇప్పుడు నువ్వు ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఆ క్రాస్ సెక్షన్ లో తెలంగాణ కనపడాల, అరచేతిలో తెలంగాణ కనపడాలి. మొత్తం ఎంత విస్తృతంగా ఉన్న భూమి కనపడదు. మీరు తీసుకున్న ఈ ప్రభుత్వం అంటే సీఎం ఆఫీస్ లో తెలంగాణ కనపడాలి, సెక్రటేరియట్ లో తెలంగాణ కనపడాలి, కలెక్టరేట్ లో తెలంగాణ కనపడాలా, గ్రామ పరిపాలనలో తెలంగాణ కనపడాలి. అన్నా ఈ కేసీఆర్ గారు సీఎం అయ్యి 2 నెలల 6 రోజులు క్యాబినెట్ ఫామ్ చేయకుండా మొదట్లో పెట్టలేదు. కరెక్ట్. అవును రవీంద్రరావు గారు, మీరు 2 నెలల 6 రోజులు క్యాబినెట్ పెట్టకుండా అడుగుతాము. ఎవడొద్దానని అదే అడుగుతున్నా. ఒక మాట సమాధానం చెప్తారు. 2 నెలల క్యాబినెట్ ఫామ్ చేయకుండా ప్రభుత్వ ప్రజలు ప్రజాభవన్ లో ప్రజలు అసహించుకుంటున్నారు. హరీష్ రావు ఏం అడుగుతాను. రవీంద్రరావు గారు, మీరు 2018లో అధికారంలోకి వచ్చాక రవి గారు అన్నట్టు 2 నెలల 6 రోజులు క్యాబినెట్ పెట్టలేదు. క్యాబినెట్ పెట్టకుండానే పాలన జరిగింది 2 నెలలు. మీరు నెల కాకముందే 420 హామీలని, 420 కాంగ్రెస్ అని ఇలాంటి బుక్లెట్లు ఎలా రిలీజ్ చేస్తారు? అది తొందరపాటు కాదా మీది? మీరు ఆగలేకపోతున్నారా? ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక మాట, ఇప్పుడు సరే మేము ఏదో చేస్తేనే ప్రజలు ఓడించారు, మిమ్మల్ని గెలిపించారు, మీరు చాలా దూకుడుగా హామీలు ఇచ్చారు, మీ హామీలకు సంబంధించి జనం ప్రశ్నిస్తున్నారని మీకు చెప్తున్నాము. మీరు ఒక మాట బాగా ప్రగతి భవనం బద్దలు కొట్టిందంటారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలా ఉంటున్నాడా? ప్రగతి భవన్ లో, ప్రజాభవన్ లో ఉంటున్నాడా? మీరు పేరు మార్చిన ప్రజాభవన్ ముఖ్యమంత్రి రవీంద్రరావు గారు, మీరు ఎమ్మెల్సీ సిట్టింగ్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉండమని ఒక మాట చెప్తాను. అయ్యా మీరు ఏమడుగుతున్నారు? ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంట్లో ఉంటున్నాడు. హామీల గురించి ప్రజలు అడుగుతున్నారని చెప్తున్నారు. ప్రజల పెట్టాము, 4 చేస్తున్నాము. ఇంకొకటి, మీ హామీలు మా హామీల కంటే ఎక్కువ ఉన్నాయి. తొందరపడకు. మీరు ఇచ్చిన హామీలు మేము 500కి గ్యాస్ ఇస్తారంటే మేము చెప్పిన హామీలు 420 అయితే మీదేంటి 840 అయితే మీది 840 అన్న డబుల్ ఇచ్చా. రవీంద్రరావు గారు మీరు ఇచ్చిన హామీలు అన్న మీరేమి ఆయన ఏం హామీలు ఇచ్చాడు? అన్న మీరు ఏం హామీలు ఇచ్చారు?
మీరేమో హామీలు ఇచ్చారు, మేము Right. 5 లక్షల ఇళ్ళు కట్టిస్తామంటే మీరు 6 లక్షలు ఇస్తున్నారు. ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అయితే రవి గారు ఒక్క నిమిషం. మమ్మల్ని ఫోటో మీకు ఎక్కడి నుంచి వస్తుంది బడ్జెట్? మీకు బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? మాకు బడ్జెట్ తెలంగాణ నుంచి వస్తుంది. మీరు ఇచ్చిన హామీలు మా హామీల కంటే ఎక్కువ ఇచ్చారు. మేము 500కే గ్యాస్ అంటే మీరు 400 ఇక్కడ అంటే 16,000 ఒకటి రవీంద్రరావు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రవి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. రవి గారు ప్రగతి భవన్ విషయంలో గడీలు బద్దలు కొట్టాము, అక్కడికి వెళ్ళామని అనే దాని మీద అబ్జెక్షన్ వస్తుంది. ఏంటంటే అదే చెప్తున్నాను, అది ఇంతకు ముందు సీఎం నివాసం, ఇప్పుడు అక్కడ సీఎం ఉండట్లేదు కాబట్టి దాన్ని ఓపెన్ గా జనాలకు ప్రజావాణి పెట్టారు అనేది ఒకటి. రెండోది, ప్రజావాణి మొదటి రోజు సీఎం ఉన్నాడు, రెండో రోజు మంత్రులు ఉన్నారు, మూడో రోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉండట్లేదు అనే విమర్శ కూడా ఉంది. కలెక్టర్ ఆఫీస్ లో ప్రతి సోమవారం పెట్టేది తేడా ఏంటి? ఎందుకు అడుగుతారు? అదొక జైల్లో ఒక జైల్లో ప్రతిరోజు ముఖ్యమంత్రి టైములు కూడా తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టున్నారు మీరు. తెలంగాణ ప్రజల చెవులో పూలు పెట్టున్నారు మీరు. ఇవాళ ప్రజల తరపున మీకు అర్థం నైతిక హక్కు మీకు లేదు. మీరు ప్రజల్ని హింసించారు, అందుబాటులో లేరు. మీరు చెప్పండి, ఇద్దరు వాదనలు విన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. రవి గారే, మీరు కూడా రవి గారే, చెప్పండి ఏంటి అసలు ఈ వాదన? అభిప్రాయం నేను ఇందాకే చెప్పాను, వెల్ బిగినింగ్ ఆఫ్ డన్ అని మొదలైంది. కొన్ని బస్సులో వెళ్ళటం ఇట్లాంటివి మొదలు పెట్టారు. ఓకే, ప్రగతి భవన్ తలుపులు తీయటం అన్నది అది బద్దలు కొట్టడం తమ పెద్ద విజయం అని కాంగ్రెస్ చెప్తుంది. చెప్పండి, అది సింబాలిక్. కొన్ని సంకేతాలు కొన్ని ఉంటాయి. తప్పకుండా గాలి కొంచెం బాగా వీస్తుంది, అది మన రవీంద్రరావు గారికి కూడా తెలుసు. ఆ విషయం పక్కన పెడితే ఇంకా చేయాల్సినవి లేదు. తొందరపాటు ఇవన్నీ నేను చెప్పా కదా. ఇప్పుడు ఫార్మాసిటీ అయినా ఇంకోటైనా ఆలోచించి చెప్పొచ్చు, జిల్లాల విభజన ఇట్లాంటివన్నీ. కానీ ఇక్కడ ప్రశ్న, బీఆర్ఎస్ కొంచెం కూడా అభిమతం చేసుకోవక్కర్లేదా? నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదలాంటి పెద్ద పెద్ద పదాలు వాడేటంత పరిస్థితి వచ్చేసిందా? తాము ఒక 10 ఏళ్ళు పాలించిన తర్వాత ఓడిపోతే ఒక నెల రోజులు 2 నెలల్లో ఏం జరిగింది అక్కడ ఒక్క ఆత్మవిమర్శ లేకుండా కేవలం ఎదురుదాడి అనేది బీఆర్ఎస్ నాయకత్వానికి కానీ వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు కానీ అది మంచిదా అని నేను అడుగుతున్నా. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోరు కదా వాళ్ళు కూడా. అంటే అంతా ప్రజల పొరపాటు, ప్రజలు మాయలో పడ్డారని అనుకోవడం కదా. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిచ్చారు, కానీ వాళ్ళు వెంటనే ఇప్పటి వరకు బానిసత్వంలో నుంచి విముక్తి చెందినంత స్థాయిలో చెప్పొచ్చు, రాజకీయంగా చెప్పొచ్చు. కానీ అది ఎలా కుదురుతుంది? కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు వారు అంటున్నారు లెక్కలు తెలీదా, పిచ్చోళ్ళ ఏరోళ్ళ, ఈ మాటలన్నీ అనవసరం అండి. ఎందుకంటే ఒకసారి ఖజానా ఎట్లా ఉందని చెప్పే అవసరం వాళ్ళు చేస్తున్నారు. దాని మీద మీరు చెప్పేది మీరు చెప్పండి, కానీ ఎదురు దాని కోసం ఇదేదో రవి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వ్యయాలు కాంగ్రెస్ పార్టీ చెప్తే తొందరపాటు వద్దు. సమయం ఉంది, లోక్సభ ఎన్నికలు కూడా వస్తాయి, మళ్ళీ తీర్పు చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, రైతు బంధు అమలు చేయడము, ధరణి మార్పుల గురించి మరింత స్పష్టత ఇవ్వడము, ఫార్మాసిటీ మెగా ఇదేది రైలు లాంటి తొందరపాటు ప్రకటనలు, ఆఖరు జిల్లాలను మారుస్తామని చెప్పడం, ఇట్లాంటివి కొంచెం పరిశీలించి చేయండి. సింబాలిక్ సోషల్ యాక్షన్స్ మాత్రమే చాలా అన్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించాలి. అలాగే ప్రజాపాలన ఇవన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ అవే దరఖాస్తులు ఎందుకు, ఒకే ఇంటికి 5 ఇవ్వాలా, అందరి పేర్లు పెట్టాలా, ఇట్లాంటి సందేహాలు కూడా ఉన్నాయి. కాబట్టి నా సూచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత క్రమం సక్రమంగా నిర్ణయించుకోవాలి. వాటి మీద తొందరపాటు ప్రకటనలు వీటికంటే కొంచెం ముందుకు వెళ్ళాలి, స్థిమితంగాను సరైన పద్ధతిలో. మూడవది, ఈ పడగొట్టేస్తాం, ఇది అయిపోదు, లేదా వాళ్ళు వచ్చేస్తారు, అరే ఇట్లాంటి భాష కూడా మంచిది కాదు తెలంగాణకు కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సింది ప్రజలకు తీర్పును
ఆహ్వానించుదాం, వాళ్ళు పనిచేయడానికి టైం ఇవ్వాలి, కావాల్సిన ముందుగా సమయం టైం ఇవ్వాలి. కరెక్ట్. సమయం ఇవ్వండి. అంతేగాని రవి గారు, రవి గారు, లోక్సభ ఎన్నికల అయ్యే వరకు అసలు ఏముంటుంది, దానికి స్థిరపడమే జరుగుతుంది. చివరిది మల్లు రవి గారికి కూడా నేను చెప్పేది, కేంద్ర ప్రభుత్వం మంచిగా ఉండండి, ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు మంచిగా లేరు, వాళ్ళకి మనం నిధులు ఇవ్వలేదు అనే వాస్తవాన్ని కూడా గుర్తించండి. ఇదంతా కూడా కేసీఆర్ వల్లనే మోదీ గారు అట్లా చేశారు అనే మెసేజ్ కనుక ప్రజలకు వెళ్తే అప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ మీద చాలా పోరాటం చేస్తుంది. ఎట్లాంటి తప్పులు ఏంటి అండి, రాష్ట్రాల హక్కులు, నిధులు, కానీ చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఇది ఏదో టెంపరీ బ్యాటిల్ కాదండి, పాలిటిక్స్ అయితే లాంగ్ రన్ బ్యాటిల్ అది. రైట్. సరే, నేను నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు లేక ప్రతిపక్షం నిరంతరం కావాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకటి. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే కోడి కూస్తే తెల్లారిద్దని తెలిసిద్ది. అట్లే ప్రతిపక్షాల్లో నిర్మాణాత్మకమైన పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు మాట్లాడేది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వాళ్ళు నిరంతరం పేద ప్రజలు వాళ్ళకు అనుకూలమైన విషయాలు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి ఇబ్బంది కలగచ్చు, కానీ పేద ప్రజల తరపున మాట్లాడారనేటటువంటి ఆలోచన తీసుకొని దాన్ని సహేతుకంగా ఆలోచించి దాన్ని పనిచేయడానికి మేము ఒప్పుకుంటాం. మీరు 2018లో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 2 నెలల 6 రోజుల వరకు కేబినెట్ ఫార్మేషన్ కూడా చేయకుండా ప్రజలిచ్చిన తీర్పుని అవహేళన చేసి పరిపాలన నడిపిన మీరు, మేము అధికారంలోకి వచ్చి 1 నెల అయింది, వచ్చిన దగ్గర నుంచి చేయాల్సినంత వరకు చేస్తున్నాం. ప్రతి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకుంటారు, ప్రజలు దానికి సర్టిఫై చేయాలి. చేస్తారా లేదా ప్రజలే నిర్ణయిస్తారు. కానీ ఓడిపోయి బయట ఉన్నటువంటి మీరు ఇవాళ మా మీద పుస్తకాలు 420 అని, నేను ఎందుకు తీశారు 40 హామీలు 420 అన్నారు. ఒక్కటే రవి గారికి అడుగుతున్నాను నేను, 420 హామీలు మేము ఇస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు మాకంటే ఎక్కువ ఉన్నాయి. ఇదే రాష్ట్రం కదా, మీకు తెలుసు కదా రవి గారు. మేము గ్యాస్ బండ 500 అంటే వాళ్ళు 400 ఇస్తారన్నారు. 15,000 రైతులకు ఇస్తానంటే వాళ్ళు 16,000. దీని రిఫరెన్స్ ఎందుకంటే మేము చెప్పిన వాటికంటే ఎక్కువ మీరు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ 420 హామీలని పుస్తకం తీస్తే మిమ్మల్ని ఏమనాలా? మీరు డబుల్ హామీలు ఇచ్చారు, తప్పే అది. మిమ్మల్ని 840 అన్నారు. మరి దాన్ని వదిలిపెట్టి మాట్లాడితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముఖ్యంగా మంత్రులుగా చేశారు 10 సంవత్సరాలు. మీకు తెలుసు కదా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్, ఇంకొక ఆయనేమో ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్, మున్సిపల్ ముఖ్యమైన శాఖలు మీరు చేశారు. ఏం జరుగుతుందో ఆలోచించండి. 1 నెలలో జీవో తీయడానికే వీలు ఉండదు. అయినా ఎన్నో జీవోలు తీసాం, ఎంతో మంది అధికారులను తీసుకొచ్చాం. అధికారులు వేసేటప్పుడు కూడా ప్రతి దాంట్లో మనం తెలంగాణ రిఫ్లెక్ట్ కావాలి. ప్రతి సమాజం, ప్రతి క్యాస్ట్, ప్రతి రిలీజియన్ అందులో ఉండకపోతే ఈ ప్రభుత్వం అందనుకునేది ఎందుకు? అప్పుడప్పుడు ఎస్సీ కలెక్టర్ వస్తే అక్కడున్న ఎస్సీలు అంతా మా కలెక్టర్ అనుకుంటారు, ముస్లిం వస్తే మా కలెక్టర్ అనుకుంటారు, రెడ్డి వస్తే వాళ్ళు అనుకుంటారు, బ్రాహ్మణి వస్తారు. అట్లా అందరి రిఫ్లెక్షన్ ఇప్పుడు కనపడే విధంగా చేయాలనేది చేశారు. ఇదే సరిపోదు, పని కూడా చేయాలి. పని కోసం కూడా ఒక బిగినింగ్ అయింది. ఏముంది, మా ఆర్థిక పరిస్థితి ఏంటని శ్వేతపరిష్కారాలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ అంటే రాష్ట్రం మొత్తం విషయాలు చెప్తాడు. అదే రకంగా పవర్ గురించి కూడా చెప్పారు. ఇది కాకుండా ఇరిగేషన్ గురించి చెప్తున్నాను. ఇవి ఎందుకు చెప్పాలి వచ్చిందంటే ఈ ప్రభుత్వాన్ని నడిపేది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లేకపోతే మంత్రులు కాదు, ప్రజలు అనేది మనం చెప్పినప్పుడు ప్రజలకు తెలియాలి కదా. ప్రజలకు ఉన్నదేంటి, చేసేదేంటి, దాని మీద ఏ రకంగా చేస్తున్నాం, ప్రయారిటీస్ ఏంటి అని చెప్పట్టు ఈ ప్రభుత్వం ప్రధానమంత్రితోని లేక మంత్రులు, కేంద్ర మంత్రులతో తగ్గు పెట్టుకోవాలని లేదు కాంగ్రెస్ పార్టీ. మేము రాజకీయంగా పోరాటం చేస్తాం. పూర్తి వ్యతిరేకం బీజేపీకి, మోడీకి. కానీ ప్రధానమంత్రి మోడీ దగ్గర మాట్లాడాలి. ప్రధానమంత్రి ఆయన పేరేంటి, అమిత్ షాతో మాట్లాడాలి, వీళ్ళందరితో మాట్లాడొస్తున్నాం. మేము అట్లనే
పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను కూడా వెళ్ళాను. ఆ చైర్మన్ తో మాట్లాడి ఈ ఆటో కార్మికులు అనేది ఒక సమస్య వచ్చింది కదా, దాని గురించి ఏమైనా అదే అడగబోతున్నాను. ప్రధానంగా వచ్చింది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టి ఉచితంగా మహిళలకు ఇచ్చారు, దాంతో ఆటో కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారు ఎక్కడ పడతారు. అది మంచి పని మహిళలకి. ఒక సమస్య చెప్తాను, వాళ్ళ ఉపాధి పోయింది. సమస్యను మనం పరిష్కారం చేసినప్పుడు ఇంకో సమస్య బై ప్రోడక్ట్ వస్తుంది, దాన్ని కూడా పరిష్కారం చేయాలి. దాంతో మా మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మాట్లాడి వాళ్ళకు ఆర్థికంగా ఏ రకంగా ఆదుకోవాలో ప్లాన్ తయారైతుంది. నేను అది ఈ ఇంట్లో మీడియాలో చెప్పకూడదు, బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. తప్పనిసరిగా సమస్య ఏంటి, రెండు పదార్థాలు కలిస్తే మూడో పదార్థం ఏర్పడినప్పుడు ఇంకొక ఏదో పనికిరాని పదార్థం ఒకటి వస్తుంది, దాన్ని ఏం చేయాలో దాన్ని కూడా ఆదుకోవాలి. ఇంకోటి సారకు సమాధానం చెప్పాలి, ఎందుకు ఈ 420 తీశారు, వాళ్ళు ఇచ్చిన హామీల కంటే తక్కువే కదమ్మాయి. అది అడుగుదాం రవీంద్రరావు గారితో మాట్లాడదాం. ఎందుకంటే మిమ్మల్ని రవి గారు మిమ్మల్ని అడిగేది ఒకటి, రైతు బంధు అందరికీ అందలేదు ఇప్పటికీ అనేది కొంత అసంతృప్తి ఉంది ప్రజల్లో. రెండోది 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నారు, ఇప్పటికే సిలిండర్ ఒకటి అయిపోయింది, ఇంకోటి కొనాల్సి వస్తుంది మీరు అధికారంలోకి వచ్చాక. దానికి సంబంధించి విధి విధానాలు కూడా రాలేదు. 100 రోజులని ఒక లిమిట్ పెట్టాం. ఆ 100 రోజుల లోపల ఇచ్చిన ఈ 5 గ్యారెంటీలని 6 గ్యారెంటీలు చేస్తాం, అందులోనే ఈఎంఐ చేస్తాం. మేము ఇప్పుడు ఫైనాన్స్ సరి చేసుకుంటున్నాం, 2 అమలు చేసాము, తక్కిన 4 కూడా ఈ 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పాం కదా. మీరు ఇమీడియట్ గా 100 రోజులైనా ఎందుకు చేయలేదని అడిగినప్పుడు అది మనం 100 రోజులు అని మొదటి నుంచి చెప్తూ వచ్చింది ఎలక్షన్ ముందు నుంచే చెప్తూ వచ్చింది. అయినా మీరు 100 రోజులు ఓపికగా ఉండలేకపోతున్నారా? 100 రోజులు ఆగొచ్చు కదా, అవకాశం ఇవ్వచ్చు కదా, మీకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు కదా. మీరు ఇక నన్ను మాట్లాడినండి రవి గారు, చాలా విషయాలు మాట్లాడారు. మా తెలకపల్లి రవి గారు మంచిగా చాలా బ్యాలెన్సింగ్ గా బ్రహ్మాండంగా చెప్పారు. విషయం ఏంటంటే వారు ఏదో లంకెల బిందెలు అనుకుని వచ్చినాము, ఆ లంకెల బిందెలు ఏం లేవు, ఈ దివాలా తీసినట్టు ఉంటుందని చెప్పడంలో అది ఏమన్నా అర్థం ఉంది? ఆ రకంగా మాట్లాడవచ్చా? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు వ్యయాలు తెలియకుండా ఉంటాయా? మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు అయ్యే ఖర్చు ఎంత, ఇచ్చే హామీలకు అయ్యే ఖర్చు ఎంత, మరి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందని అంచనా లేకుండా మేనిఫెస్టో అనేది తయారు చేస్తారా? మీరెందుకు హామీలు ఎక్కువ ఇచ్చారు, ఇచ్చారా? మీరు ఇస్తే చేస్తే సంసారం, మేము చేస్తే నన్ను మాట్లాడి మీరు కూడా లేకుండా అదే అడుగుతున్నా. రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. మీరు 420 హామీలు అని కాంగ్రెస్ పార్టీ మీద బుక్లెట్ వేశారు, మీరు అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, మీరు అమలు చేస్తామని ఎలా అనుకున్నారు? మరి మేము ఈ సందర్భం ఎందుకు వచ్చింది, మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు, దివాలు తీసింది, మేమేదో లంకెల బిందెలు ఉన్నాయనుకొని మేము హామీలు ఇచ్చినాం, ఇవన్నీ చేయలేము అని చేతులు ఎత్తేస్తారు. ఎందుకు మాట్లాడతారు? మీరు చేసిన తప్పులని శ్వేతపత్రంలో బడ్జెట్ లేకుండా చేశారు ప్రభుత్వాన్ని. మేము లాభంతో తెలంగాణ ప్రభుత్వం చేతులు పెడితే నష్టాలతో 6 లక్షల రూపాయల అప్పులతో పెట్టారని చూపించాం. అది వదిలిపెట్టి అదే 100 రోజుల్లో అమలు చేస్తామనే చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మీకు ఎందుకు చేస్తామనే చెప్తున్నారు కదా, ఆగొచ్చు కదా, ఇంకొక 70 రోజులే కదా ఆగాలి, ఒక 70 రోజులు ఆగచ్చు కదా మీరు. మరి మేమేమంటున్నాం, ఆగపోతే ఉరికిపోయాం సీట్ కూర్చుకుంటున్నాం. ప్రభుత్వం పుస్తకం ఇచ్చారంటే మీకు ఇప్పుడు బుక్లెట్ ఎందుకు ఇబ్బంది పెడతాలే, మేమేం ఇబ్బంది పెడతాలే, మేమేం అంటాలే, ఇచ్చిన 100 రోజులు చేయండి, చేసేటని గుర్తు చేస్తున్నావు. గోపి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారో గుర్తుందా అని గుర్తు చేస్తున్నావు, ప్రజల సమక్షంలో పెడుతున్నావు.
మీరు ఇచ్చిన చాలా కాదు, మీరు ఇంకా మీరు ప్రజల్ని తప్పుదో పట్టించి మా మీద వ్యతిరేకం చేయాలనే ఉద్దేశంతో 420 అనే బుక్ ఎందుకు ఇచ్చారు? మీరు మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చారు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మీరు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. మీకేం హక్కుంది? అంటే లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసమైనా ఇదంతా మీరు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఓట్ల కోసం అదే ఒక నిమిషం వారు చెప్పండి మీదే చెప్పండి. మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని హామీలు ఇచ్చింది, ఈ హామీలన్నీ వీరు ఇప్పుడే ప్రభుత్వ దగ్గర ఖజానా లేవని ఇవన్నీ రూటు మార్చడం అనేది కాదు, తప్పుదో పట్టించడం కాదు. మీరు ఇచ్చిన హామీలను మీరు పరిపాలన మీరు చేస్తుండండి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండండి అని మీకు గుర్తు చెప్పదలుచుకున్నారంటే మీరు 100 రోజులలో చేస్తారా, 6 నెలలలో చేస్తారా, 4 నెలలలో చేస్తారా? ఖజానాను ఖాళీ చేశారని మేము చెప్తే ప్రజలు వారి మీద వ్యతిరేకత వస్తుంది. ఇవాళ దృష్టి చర్చ జరగకుండా అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం అంటే 420 అని రిలీజ్ చేసే వాళ్ళే నిరూపించబడది. 2 గదులు ఇల్లు ఇవ్వలేదు, 10% రిజర్వేషన్, 3 ఎకరాల పీజీ ఇవ్వలేదు చెప్పి 420 అంటే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు ఉద్దేశం అర్థమైతుంది ప్రజలకి. కళ్యాణ్ గారు వారి ఉద్దేశం ప్రజలకు అర్థమైంది. ఓట్లు వేశారు, ఖజానా ఖాళీ చేసేదంటే ఖజానా ఉంటుందా? డబ్బులు నిల్వ ఉంటాయా? ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ దేశంలో ఉందా? వారు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో ఖజానా నిల్వ ఉందా? ఈ దేశ ఖజానాలో నిల్వ ఉందా? ఎందుకంటే మాట్లాడడం ఖజానా ఖాళీ చేసిండ్రు, ఖజానా ఖాళీ చేసిండ్రు భాష ఉందండి. కాంగ్రెస్ పార్టీ రిలీజ్ ఏదో గడిలో బద్దలు కొట్టిన గడిల పాలన అని మళ్ళీ ఇంటికి చెప్పుకుంటున్నారు. గడియని మీరు కూడా గడియల్లో చెప్పండి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బురద జల్లి ప్రజల ముందు దురుచలాగా నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ 420 అని హామీల గురించి రాశారు. మాకంటే డబ్బులు ఇచ్చిందే కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో అన్ని ఇచ్చిన హామీలు 76 హామీలు అమలు చేయలేదు. 2014 నుంచి ఏమీ అమలు చేయలేదు. 3 ఎకరాల భూమి అమలు చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి లేదు. అవన్నీ ఉన్నాయండి. ఏ ప్రభుత్వం అయినా 100% హామీలు నెరవేర్చలేదు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. నువ్వు ఇచ్చిన హామీల్లో 14 నుంచి 18 లోపల 76 హామీలు అమలు చేయలేదు. 18 నుంచి ఇప్పటి వరకు 17 హామీలు అమలు చేయలేదు. మీరు అమలు చేయకుండా 420 లాగా ప్రజల దగ్గర ఓట్లు తీసుకుని మమ్మల్ని 420 అంటారు ఎందుకు? రైట్ రవి గారు, మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. విన్నాం కదా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్పినాయి. అంటే 100 రోజుల్లో ఈ హామీలన్నీ అమలు అవుతాయని నమ్మకం మీకుందా? అంటే బీఆర్ఎస్ భయం ఏంటంటే శ్వేతపత్రం రిలీజ్ చేశారు, 6-7 లక్షల కోట్ల అప్పులు అన్నారు, ఇంత ఉంది కాబట్టి మేము చేయలేకపోయామని చెప్పడానికి ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ అనుమానం. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కల్లో తప్పు లేదు, లెక్కలు పర్ఫెక్ట్, లెక్కల్లో అనుమానం లేదు. పాయింట్ ఏమంటే నేనేమంటానంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇందాక మిత్రుడు అన్నట్టుగా ఆ లెక్కలన్నీ ఎలాగో ఉన్నాయంటున్నారు కదా, కానీ మీ లెక్కలేవో మీరు కూడా చెప్పి డబ్బులు పలానా చోట ఉన్నాయని చూపించవచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. ఇంకా రెండో విషయానికి వస్తే రైతు బంధు ఇట్లాంటివి తోసుకొని వచ్చే వాటిని ఆలోచన చేయకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఒకటి వచ్చిన ప్రభుత్వమే తప్పకుండా ఉంటుంది. మూడోది తొందరపాటు వీటితో చెప్పి మళ్ళీ రాజుగారు ఏం చేయాలి, మళ్ళీ ప్రకటన చేసి వెనక్కు తీసుకోవడం లాగా ఇప్పటికీ 4 అయినాయి. 5వది జిల్లా మొత్తం మారుస్తామని మళ్ళీ నిన్న చేసినటువంటి ఒక ప్రకటన కొత్తగా వస్తుంది. ఈ నెల రోజుల్లోపటి నిజానికి వాళ్ళు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ తొందరపడకూడదు అనేది ఎంత నిజమో అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా హడావుడిగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. చేసిన వాటిలో
ధరణి గురించి ఏం చేస్తారు, కౌలు రైతులకు వీళ్ళకు ఇస్తామన్నది ఏం చేస్తారు, ఇంకా రైతాంగం వ్యవసాయానికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెడితే చాలా చాలా మంచిది. ఇంకా మూడవది ఉన్న అసెట్స్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇదిలా కానీ ఎందుకు ఇవ్వలేదో నిజానికి చాలా చోట్ల కనిపిస్తున్నా కానీ అలా త్వరగా పూర్తి కావాల్సిన అంశాలు కాంగ్రెస్ త్వరగా చేసుకుంటే అది వాళ్ళకు ప్రజలకు కూడా మంచిది అవుతుంది. ఇంకా నాలుగవది రాష్ట్రం కోసం బీఆర్ఎస్ చేసిన ఆరోపణే అది, ఏమని మా తెలంగాణ అస్తిత్వం అనేది లేకుండా అయిపోతుంది కాంగ్రెస్ బీజేపీ వస్తే అని వాళ్ళకు ఆరోపణ చేస్తున్నారు. అది నిజం కాదు, మేము తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడానికే చేస్తున్నామని దాకా మల్లు రవి మనకు చెప్తూ ఉన్నారు. సో ఈ అంశంలో తెలంగాణ కోసం ఇద్దరు కలిసి పోరాడాల్సిందే కానీ ఒకరి మీద ఒకరు అసహనంతో ఉండి ఇద్దరి మధ్య మూడో వాడికి లాభం అని మోడీ గారు ముచ్చట పడేటటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో రాకుండా చూడాల్సిన ఒక అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఒక చిన్న సైజు తొందరలోనే లోక్సభ ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి ప్రజల అభిప్రాయం కూడా అక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ముందు ఒక సావధానంగా పరిశీలించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంటే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంది. లోపల సమస్యలు తోచుకొస్తే వాటి మీద చేయడం వేరు కానీ సమస్యలు సృష్టించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి మీదే ఉంది. కాదు, ఇద్దరు కూడా వాళ్ళు గతంలో పాలించారు, ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు, ప్రజల మ్యాండేట్ పొంది ఈ 420 భాష మానేస్తే చాలా మంచిది. రైట్ రవి గారు, థ్యాంక్ యూ రవి గారు మీరు ఫైనల్ గా చెప్పండి ఒక 2-3 అంశాలు. మీరు ఇచ్చిన హామీలు రైతు బంధు లాంటి వాటిపై దృష్టి పెట్టకుండా 2-3 ఇష్యూస్ ప్రధానంగా ఫార్మాసిటీ రద్దు, మెట్రో రైలు ఉన్నది రద్దు, తర్వాత ఇంకొక 3 జిల్లాలు పునర్విభజన చేస్తామని ఎక్కడో చెప్పారు రేవంత్ గారు. అంటే ఇట్లా కొత్త విషయాలు ఇంత తొందరపాటుగా నిర్ణయాలు వద్దు అనేది రవి గారి మాట. ఒక్క విషయం, వారు చెప్పిన దాన్ని మేము తప్పుగా భావించలేదు, వీలైనంత వరకు దాన్ని చూసి సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దగ్గర గొంతెచ్చి మాట్లాడిన నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన వెంటనే వాటిని ఏ రకంగా అమలు చేయాలనే దాని మీద ఒక లైన్లో పని చేసుకుంటూ పోతుండు. పని చేసుకుంటూ పోయేటప్పుడు 100కి 100 పాళ్ళు కరెక్ట్ చేయటమే ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంలో అక్కడక్కడ తప్పులు జరిగితే జరిగిన తప్పుల్ని మరి సరి చేసుకుంటూ పోవటమే ప్రజాస్వామ్యం. ఏదైనా ఒక ప్రకటన ఇచ్చినప్పుడు దాంట్లో సరి చేసుకోవడానికి మీరు చెప్పినట్టు మెట్రో రైలు రద్దు కాదు వినండి. ఎందుకంటే మనం పేద ప్రజలు ఎక్కడైతే ట్రైన్ ఎక్కుతారో ఆ ఏరియాని కలెక్ట్ చేయాలనేది మేము ఎన్నికల కంటే ముందే మాట్లాడాం. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి దాన్ని మార్చాడి పోదా ఉంటాం. అదే ఫార్మాసిటీ ఒక్క ఇది కాకుండా దాన్ని ఒక క్లస్టర్స్ లాగా పెట్టాలనేది చేసాం. ఆ రకంగా ఇంకోటి ఏదైనా చేసినా చెప్తున్నాం. వీటిలో కొంత జిల్లాల మార్పు అనేది ఉంటుందా? జిల్లాల మార్పుగానే మార్పు అంటే తగ్గిస్తారా అంటే ఏమన్నా జరిగితే కూడా చెప్పలేము. ఎందుకంటే జిల్లాల మార్పు ఎట్లా చేస్తారో మీ అందరికీ తెలుసు. దానికి ఒక సైంటిఫిక్ బేస్ లేకుండా చేశారు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసారు, ఏది పడితే అది ఇచ్చి మళ్ళీ ఇచ్చినట్టు చేశారు. దాని మీద చర్చ జరిగి ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే చేయాలనే ఆలోచన. ఒకవేళ ఎక్కడైనా మేము ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు తప్పు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని సరి చేయటం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ఎందుకు చేస్తారంటే చేస్తారు కదా. రేవంత్ రెడ్డి ఈజ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ హూమ్ ఐ హ్యావ్ సీన్ టిల్ నౌ. నేను ఎప్పటి నుంచో విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు వీళ్ళందరితో పని చేసుకుంటూ వచ్చాను. అందరిలో రాజశేఖర రెడ్డి గారు బెస్టే. కానీ ఈ కొద్ది నెల రోజుల్లోనే అనుకున్న రెడ్డి గారిని మరిపించారా? అన్నీ మరిపించి ఆ యాక్షన్ తీసుకొని ముందుకు పోతున్నారు. రాజశేఖర రెడ్డి ఈజ్ అంటే ఆ లెవెల్లో ఉన్నారు. వీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు నేను చూసినంత వరకు నేను దగ్గరకు కూడా పోలేదు. కానీ నాకు అత్యంత ఆనందంగా ఎందుకుందంటే మేము దేనికోసం అయితే తెలంగాణ రాష్ట్రానికి కావాలని కోరుకున్నాము ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి పనిచేస్తున్నారని అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి నెల రోజుల పాలనలో మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 పాళ్ళు మార్కులు వేస్తాను. 100కి 100 పాళ్ళు ఇప్పుడే వేసి వచ్చాను నేను. ఈ నెల రోజుల పాలనలో 100కి 100 పాళ్ళు ఎందుకో తెలుసా? ఒక 100 అపార్ట్మెంట్ బిల్డింగ్ కి పునాది వేసినట్టుగా వచ్చే 5 సంవత్సరాల పరిపాలనకి పునాది వేశారు. పరిపాలన ఈ రకంగా ఉంటుందనే ఆలోచన అందరు మంత్రులను కలుపుకొని పోవటం, ఉప ముఖ్యమంత్రిని కలుపుకొని పోవటం, ఇతర మంత్రులతో మాట్లాడటం, అన్నిటి మీద
చర్చల ద్వారా పరిష్కారం. ఫైనల్ గా ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి అంటేనే మనం పిసిసి అధ్యక్షుడిగా చూసాం, అంతకుముందు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నారు, కొంచెం దూకుడు అనేది ఎక్కువగా ఉండేది. ఈ 1 month లో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన వైఖరిలో కానీ కొంత మార్పు కనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న ఇచ్చారండి. రేవంత్ రెడ్డి ఎస్టర్డే ఈజ్ నాట్ సేమ్ టుడే అవును, అండ్ ఈజ్ నాట్ సేమ్ టుమారో. ఓకే, ఎప్పుడు ఏ పరిస్థితులు ఎట్టుంటే అట్లా. ఆయన జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఒకటి, మా దగ్గరే జెడ్పీటీసీ, నా పార్లమెంట్, అవును, నా దగ్గరే ఎమ్మెల్సీ ఇండిపెండెంట్, నా దగ్గరే మళ్ళీ ఎమ్మెల్యే, తర్వాత పార్లమెంట్ మెంబర్, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఎప్పుడు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర. శ్రీకృష్ణుడుగా ఎన్టీ రామారావే, దుర్యోధనుడిగా కూడా ఎన్టీ రామారావు, దుర్యోధనుడు కూడా ఎన్టీ రామారావు, అదే రకంగా కర్ణుడు కూడా ఎన్టీ రామారావు, బండరాముడు కూడా ఎన్టీ రామారావు, సైకిల్ రాముడు కూడా ఎన్టీ రామారావు. ఏ పాత్రలో అవసరమైతే ఆ పాత్రలో ప్రజలకి ఎప్పుడు ప్రజల దగ్గరకు ఉండటమే ముఖ్యోద్దేశం. అదే రకంగా ఉంటాడు. ఎవరైనా తప్పుడు అంచనాలు వేసుకుంటే అప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు కూడా అట్లా అంటే అప్పుడు ఆ సందర్భంలో అన్నాడు, ఇప్పుడు ఆ మాటలు అన్నాడు. ఇప్పుడు ప్రజా పరిపాలన ప్రజారంజకంగా చేయడానికి ఆయనంతటా ఆయనే ఆలోచించడం కాకుండా చాలా మంది మేధావుల దగ్గర ఆ సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని నడుపుతుంది. రైట్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు, థ్యాంక్ యూ రవీందర్రావు గారు. మొత్తానికి నెల రోజుల పాలనలో మాత్రం 100కు 100 మార్కులు వేసుకున్నారు రేవంత్ రెడ్డి అనే ధీమాని మల్లు రవి గారు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ మాత్రం ఒక మంచి వాతావరణంలోనే మొదలుపెట్టినట్టు పాలన కనిపిస్తుంది. 2 హామీలు అమలు చేశారు, మిగిలినవి కూడా 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ధీమాగా ఉన్నారు. చూడాలి 100 రోజుల్లో ఎలాంటి పాలన ఉండబోతుంది, పథకాలు ఎలా పట్టాలు ఎక్కబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి.